ఒంటరి ప్రయాణికుడు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ పేరు? సోలోగా ట్రావెల్ చేయడం ఇష్టం నాకు, ఒంటరిగా తిరగడం. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అమ్మాయిలే కనిపిస్తూ ఉంటారు. జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు కదా. ఫిలిపీన్స్ విజిట్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కైండ్ ఉంటారు పీపుల్ అని. ఒక అమ్మాయిని పక్కన పెట్టి ఆ అమ్మాయి నన్ను మీ తమ్ము మీద చూపిస్తేనే మీకు వ్యూస్ వస్తున్నాయా? అందులో ఉన్నదే మనం చూపిస్తున్నాం, లేనిది ఏమైనా కొత్తగా క్రియేట్ చేసి ఏం చూపించలేదు. ఏదైనా కొత్తగా ఎందుకు చూపించారు ట్రావెలర్స్? అక్కడ ఇంకేమి లేవా? ఓన్లీ అది మాత్రమే ఉందా? అటు సైడ్ ప్లస్ పాయింట్స్ ఇంకేమి కనిపించవా మీకు? అందులో చూసినట్టు ఒక 5 వీడియోస్ 10 వీడియోస్ ఉంటాయి, ఇంకా 40 వీడియోస్ ట్రావెల్ వీడియోస్. నేను రావడం కాదు, ఇంకెవరికి చెప్పొద్దు కూడా ఇక్కడికి రావద్దని అనుకున్న ప్లేస్ ఏంటి? మిడ్ నైట్ 12-1 అవుతుంది. ఒక 5 మంది 6 మంది తాలిబాన్స్ ఉంటారు, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అన్ని వేసుకొని పెద్ద పెద్ద గన్నులు పెట్టుకొని సడన్ గా రూమ్ లోకి డోర్ కొట్టి రూమ్ లోకి వచ్చి చెక్ చేసాం. ఒక పక్క బాధ వేస్తుంది, ఇంకో పక్క ఏడుపు వచ్చేస్తుంది. ఈ దేశం వదిలి దూరంగా పారిపోదాము అని చెప్పి అనిపిస్తుంది. నైట్ టైంలో మేము రాళ్ళు పెట్టుకుని నడిచినాం, ఆఫ్రికాలో వచ్చి అటాక్ చేస్తారని చెప్పేసి. ట్రావెల్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి మంచి పోటీ ఎక్కువ కదండి. పెద్ద క్రియేటర్స్ ఎవరైతే మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నారో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చేసినారు. అంటే మన వీడియోస్ ఉంటాయి కదా, మన వీడియోస్ ని తీసుకెళ్లి పోర్న్ సైట్ లో ప్లే చేపిస్తారనమాట. పోర్న్ సైట్ లో? అవును. మరి సపోర్ట్ చేస్తున్నట్టు వీడియోస్ పెడతారు మొత్తం యూట్యూబ్ లో. నేను తానా అంటే మీరు తందానా అంటే మీకు నేను సపోర్ట్ చేస్తానంట. మిమ్మల్ని అడిగారా భజన చేయమని వాళ్ళకి? కాంట్రవర్సీలో తిట్టినాను. ఎవరిని తిట్టాను? అన్వేషణ తిట్టాను. నాకు ఆయనకి కాంట్రవర్సీ అయింది. అలాంటి మంచి వ్యక్తి ఎందుకని పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనో లేకపోతే వాళ్ళ ఛానల్ పడిపోవాలనే చూస్తారు? మీరు ఎప్పుడైనా ఆయన డైరెక్ట్ కలిసారా? లేదు. డైరెక్ట్ కలవనప్పుడు మీకు మంచి వ్యక్తి అని ఎలా తెలుసు? కెమెరాలో కనిపించేవన్నీ రియలైజ్. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఈయన చేసిన కాంట్రవర్సీకి ఒక క్రియేటర్ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. జనాలు అంత చేసినప్పుడు బెట్టింగ్ చేసో లేకపోతే ఇంకొకటి చేసో జనాలు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? మనం చెప్పిన దాని వల్ల ఒక మనిషి మారిపోతారంటే నేనైతే నమ్మను. మీరు ఇందాక బెట్టింగ్ యాప్ అన్నారు కదా, దానికి నేను వినిపిస్తాను. కొన్ని సంవత్సరాల ఫేమ్ లో ఉంటారు, ఉన్నంత వరకు చేసుకుంటారు. ఆబ్వియస్ గా ఎవడన్నా డౌన్ ఫాల్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరు. నాది పక్కన పెట్టండి, మీరు ఒకటిగా రామ్ది ట్రావెలర్. మీరు మీ డ్రీమ్స్ కోసం జనాల్ని ఫోర్స్ చేయడం అనేది రైట్ కాదు.